కడప నగరం 45వ డివిజన్ భగత్ సింగ్ నగర్లో ఉన్న రెవెన్యూ దుకాణ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కడప నగరంలోని 45వ డివిజన్ సచివాలయం వద్ద రేషన్ దుకాణ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి రెడ్డి, కామనూరు శ్రీనివాసులరెడ్డి, చంద్రారెడ్డి, నరసింహ, రవి, విజయ్, సుమంత్, శ్రీకాంత్, సిద్ధయ్య, పుష్పవతి, అల్లాబి, బీబీతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణము ఆటో ఛార్జీల భారం భరించలేకుండా భగత్ సింగ్ నగర్ లో రేషన్ షాపును ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇక్కడ భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని ఆటో ఛార్జీల భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని నిర్ణయించాలి. ఈ డివిజన్ ప్రాంత కార్పొరేటరు రేషన్ భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలి. భగత్ సింగ్ నగర్ లో కడప నగరం 45వ డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ లో దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి పేదలు రోజువారీ పనిచేస్తే గానీ పూట గడవనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణం లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే 600 రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దుకాణం ఏర్పాటు చేయాలని గతంలో అనేక సార్లు అధికారులకి, రెవెన్యూ వాళ్ళకి, వీఆర్ఓలకి, ఎంఆర్ఓలకి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు స్పందించే ప్రయత్నం కనపడడం లేదు. వీళ్ళు రేషన్ షాపు ఇచ్చేటప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 60 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది. ఖర్చు అయినా సకాలంలో రేషన్ తీసుకొస్తామనేటువంటి గ్యారంటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి లేకుండా పోయింది. అక్కడికి వెళ్తే తంబు సక్రమంగా పడకపోతే మళ్ళీ రెండో రోజు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకంగా 120 నుంచి 200 రూపాయల దాకా రేషన్ తీసుకురావడం కోసం ప్రజలు కష్టపడి డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేద ప్రజలు, వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం, కానీ దుకాణం ఏర్పాటు చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇక్కడ సచివాలయ అధికారులకు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే, రవాణా సౌకర్యం అత్యధిక ఖర్చు పెడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే స్పందించకపోవడం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారేమో ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఆచరణలో చూస్తే కింది స్థాయి రెవెన్యూ అధికారులు, వీఆర్ఓలు గానీ, ఎంఆర్ఓలు గానీ ఈ సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి తిప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మేము సీరియస్ గా అధికారులకు చెప్తున్నాం, ఇక్కడ సచివాలయ అడ్మిన్ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భగత్ సింగ్ నగర్ పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే తహసీల్దార్ జోక్యం చేసుకుని 15 రోజుల లోపల ఇక్కడ రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణం ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అందుకు ఎంఆర్ఓ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.